Welcome to Chemistry Simplified. So today's video related to chemistry in everyday life, and this topic totally related to inter second year students only. So here, chemistry in everyday life related to the drugs. So here, మనకి మందులు అంటే డ్రగ్ అనేది మనకు తెలుసు, మెడిసిన్స్ అనేది తెలుసు. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అంటే పెయిన్ రిలీఫ్ ఇస్తున్నాయా, లేకపోతే కనుక మనకి సిఎన్ఎస్ని కంట్రోల్ చేస్తున్నాయా, లేకపోతే బాడీ పెయిన్స్ని కంట్రోల్ చేస్తున్నాయా, ఫీవర్ని కంట్రోల్ చేస్తున్నాయా, ఇలాగా మనకేంటంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మెడిసిన్ని వాడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ first of all you have to know what is a drug. Okay, so the chemical substances either of natural or synthetic origin used for treating diseases and reducing suffering from pain. సో వాట్ ఎవర్ ద పెయిన్ ఈజ్, ఓకే, అక్కడ మనము వచ్చినటువంటి ఆ డిసీజ్ని మనం ఏం చేస్తాం అనమాట, న్యాచురల్గా వచ్చేటటువంటి ప్లాంట్ సోర్స్ని యూజ్ చేసి కానీ, లేకపోతే మనం కెమికల్ యూజ్ చేసి కానీ మనము ఒక మెడిసిన్ని ప్రిపేర్ చేస్తే అది మన సఫరింగ్ని, మన బాడీలో ఉండేటటువంటి పెయిన్ని రెడ్యూస్ చేస్తే దాన్నే డ్రగ్ అంటాం అనమాట. Okay, so the chemical substance either of natural or synthetic origin used for treating diseases and reducing suffering from pains are called drugs. Okay, so here there is a classification on pharmacological effect. Okay, the first class is analgesics. So here analgesics is a class used to reduce pain. Okay, so here reduce pain. In this, some are non-narcotic and some are narcotic. Okay, so if you take narcotic pains means it relieves from pain and it causes some sleep. ఓకే, సో ఇక్కడ ఏంటన్నమాట, ఇది మార్ఫిన్ కొడైన్, ఇట్లా హెరాయిన్, ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్లోకి వస్తాయండి. సో అంటే ఇదేంటి, పెయిన్ ఉంటుంది బట్ ఆ సెన్సేషన్ మనకి తెలియదు అనమాట. ఓకే, సో ఇది కంటిన్యూగా కనుక యూజ్ చేస్తే అది ఒక ఎడిక్షన్ కింద కూడా అయిపోతుందన్నమాట నార్కోటిక్ డ్రగ్స్. సో ఇది మెడిసినల్ డోసెస్లో యూజ్ చేసుకున్నప్పుడు మనకి పెయిన్ని రిలీవ్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం మత్తు కూడా వస్తుందన్నమాట ఈ నార్కోటిక్ డ్రగ్స్ వేసుకున్నప్పుడు. సో ఇక్కడ అదే మనము లిమిటెడ్ డోసెస్ కాకుండా హై డోసెస్ కనుక తీసుకున్నప్పుడు కోమా వచ్చేటటువంటి అవకాశము అండ్ అట్ ద సేమ్ టైం చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో హియర్ ద ఫస్ట్ క్లాస్ ఈజ్ అనల్జెసిక్స్ అండ్ దీస్ మెడిసిన్స్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ పెయిన్. ఓకే, to reduce pain, and there are two classes, narcotic and non-narcotic. So here first one is narcotic. These reduce pain by causing sleep. Okay, and these form an addiction. So here in the higher doses they cause coma. ఓకే, సో ఇక్కడ ఓపియం పాపీ అనేటటువంటి ఓపియం పాపీ అనే దాని నుండి ఈ నార్కోటిక్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. కాబట్టి వీటిని ఓపియాయిడ్స్ ఆర్ ఓపియేట్స్ అని కూడా కాల్ చేస్తారు. ఓకే, సో హియర్ causing depression of CNS and at the same time act as a strong analgesics. Okay, when administered in medicinal doses relieve pain and produce sleep. In high doses they produce coma and convulsions and finally death. Okay, so here you can post operative pain, cardiac pain, cancer pain, so whatever the pain is, so for these pains these narcotic drugs are administered by the patient. Okay, so here these are narcotic drugs, మార్ఫిన్, హెరాయిన్ అండ్ కొడిన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటేనండి సిమిలారిటీ ఈజ్ దేర్ ఇన్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ మనము పెన్సిల్ తోటి వేసాం కదా, సో దీస్ 3 ఆర్ ద 6 మెంబర్డ్ రింగ్స్ అండ్ దిస్ ఈజ్ ఎ 5 మెంబర్డ్ రింగ్ విత్ అన్ ఆక్సిజన్. ఇక్కడ మనకి ఇవి కామన్గా ఉన్నాయి కదా, ఈ స్ట్రక్చర్ అంతా కామన్గా ఉంది. ఇక్కడ NCH3 ఈజ్ ఆల్సో కామన్, బట్ వాట్ ఈస్ ద వేరియేషన్ ఇన్ దెమ్? ఇఫ్ OH group is present, then it is known as morphine. OAC is present, it is known as heroin. If OCH3 is present, it is called codeine.
ఓకే. సో, దట్ ఈస్ ద వేరియేషన్ అండి. ఈ 3 6 మెంబర్డ్ రింగ్స్ ఫ్యూరాన్ రింగ్ మనల్ని ఇచ్చుకొని NCH3 OH అన్నిట్లికి కామనే. OH ఉంటే మార్ఫిన్, OAC ఉంటే హెరాయిన్, OCH3 ఉంటే కొడీన్. ఓకే. సో, అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇంకోటి కూడా ఏంటి అంటే మార్ఫిన్. హెచ్ సిమిలారిటీ లైక్ మార్ఫిన్ కాబట్టి ఓహెచ్ అని పెట్టేసుకోవచ్చు. సో, అట్లా మనం ఏదైనా ఒక ట్రిక్ యూజ్ చేసి ఏదో విధంగా గుర్తుపెట్టుకోవాలండి, తప్పదు. సో, ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, సో, మన హెరాయిన్ ఇయన్నీ మనం తెలుసు కదా! హెరాయిన్ మనం వింటా ఉంటాము. సో, దీస్ హ్యావ్ ఎడిక్టివ్ ప్రాపర్టీస్ అండి. ఓకే. సో, దీస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఓపియం పాపీ. ఓకే. That's it. That means analgesic, these are narcotic analgesic, relieve pain and causes sleep. And next one is these narcotics are very useful, causing depression in the CNS, at the same time acts as a strong analgesic. We already explained this. Morphine and related compounds may not alter the sensation of pain, they modify the pain. అది క్యూర్ అయిపోతుందని కాదు, అక్కడ పెయిన్ రాకుండా చేయడము అంటే ఏంటి, పెయిన్ తెలియకుండా చేయడం అనమాట. ఓకే. ద పెయిన్ మే బీ ప్రెజెంట్ బట్ మే నాట్ బీ perceived as painful. And another one is non-narcotics. Non-narcotics means, so these analgesics have no addictive properties and they're used in limited mild acts of pains, backache, headache, like this way. So here aspirin, aspirin, ibuprofen is or the example for the non-narcotics. So here aspirin is one of the most important one. So here the name of aspirin is acetyl salicylic acid. Salicylic acid means this is the structure for salicylic acid. So here salicylic acid means the benzene ring consists of OH group as well as the COOH group. Okay, so this is known as salicylic acid. Okay, on acetylation in presence of CH3COOH, it convert into aspirin. Okay, so that's why this is known as acetyl salicylic acid and or salicylic acid acetate. Okay, దిస్ ఇస్ సాలిసిలిక్ యాసిడ్. ఓహెచ్ గ్రూప్ బదులు ఏమొచ్చిందండి, ఇక్కడ ఎసిటేట్ వచ్చింది కదా. సో కాబట్టి సాలిసిలిక్ యాసిడ్ ఎసిటేట్ అని అంటాము, లేదా ఆర్థో ఎసిటైల్, దిస్ ఇస్ ఆర్థో పొజిషన్. సో దట్స్ వై ఆర్థో ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, ఎనీవేర్ యూ కెన్ కాల్ ఇట్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్పిరిన్ ఇస్, సో వండర్ఫుల్ ప్రాపర్టీ ఏంటి అంటే యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీ అండి. బ్లడ్ క్లాట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దీని హార్ట్ అటాక్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. And this is anti-inflammatory, analgesics and antipyretic. So used for headache, discomfort and fever. So due to cold and muscular pains and aches. ఓకే. హెడాక్స్ మెయిన్గా మనం హెడాక్స్, బాడీ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మేము యూజ్ చేస్తాము. సో ఇక్కడది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనలజెసిక్ అండ్ యాంటీపైరటిక్గా కూడా యూజ్ అవుతుంది. బట్ దీన్ని నాన్ నార్కోటిక్ అనలజెసిక్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.